గాబా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా డే 2ని కంప్లీట్ గా డామినేట్ చేసింది. అలాగే డే 2లో ఆధిపత్యం కూడా చూపించింది. డే 1లో కేవలం 13 ఓవర్లకే సాధ్యమయ్యడంతో ఎలా అయినా డే 2ని వీలైనంత భారీ స్కోర్ చేయాలి, టీమిండియాని బ్యాక్ ఫుట్ లో ఉంచాలి అనే తమ స్ట్రాటజీని 100% న్యాయం చేసింది. మెయిన్లీ డే 2లో ప్రతిసారి టీమిండియాకి హెడేక్ గా మిగిల్చే ట్రావిస్ హెడ్ మరొకసారి ఫ్లయింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఒక భారీ శతకంతో ఆస్ట్రేలియాని ఫ్రంట్ ఫుట్ లో నిలబెట్టాడు. ఓవరాల్ గా డే 2లో 80% క్రీజ్ లోనే ఉన్నాడు. తొలి నుండే ఓల్డ్ బంత్ ని ఎగ్జాక్ట్ గా క్యాలిక్యులేట్ చేసి మరీ భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియాని నడిపాడు. ట్రావిస్ హెడ్ ఓవరాల్ గా 160 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లతో 95 స్ట్రైక్ రేట్ తో 152 పరుగులు చేసి భారీ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అలాగే ఆస్ట్రేలియా స్కోర్ ని ఎవరెస్ట్ మీద అయితే ఉంచాడు. ఇక తర్వాత అసిస్ సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 2023 యాషెస్ సిరీస్ తర్వాత స్మిత్ తమ బ్యాట్ నుండి సెంచరీ నమోదు చేయలేదు. అయితే ఈ టెస్ట్లో 2024లో తొలి సెంచరీ స్టీవ్ స్మిత్ చేశాడు. అలాగే మంచి ఫామ్ లోకి వచ్చాడు. మెయిన్లీ ఇండియన్ అటాకింగ్ పేస్ తన పాజిటివ్ ఇంటెంట్ తో సూపర్ రెస్పాన్స్ ఇస్తూ ఏకంగా సెంచరీ కొట్టి గాబా స్టేడియం తనకెంత ఫేవరెట్ స్టేడియం అనేది మరొకసారి నిరూపించాడు. అలానే చివరిలో అలెక్స్ క్యారీ కెప్టెన్ పాట్ కమిన్స్ తో కలిసి 7th వికెట్ కి ఒక సాలిడ్ పార్ట్నర్షిప్ 50 పరుగులతో నెలకొల్పి ఆస్ట్రేలియాని మరింత స్ట్రాంగ్ జోన్ లోకి అయితే తీసుకెళ్లారు. అలానే డే 2 కంప్లీట్ అయ్యేసరికి అలెక్స్ క్యారీ 47 బంతుల్లో నియర్లీ 100 స్ట్రైక్ రేట్ తో 45 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. అయితే ఇండియన్ బౌలింగ్ డే 2లో కొంతవరకు నిరాశపరిచింది. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఓల్డ్ బంచ్ తో ఇండియన్ పేస్ కంప్లీట్ గా తేలిపోయింది. బట్ ఒకే ఒక్కడు, ద సేవియర్, ద పేస్ మంత్ర జస్మిత్ బుమ్రా నేనున్నా అంటూ బ్యాక్ ఫుట్ లో ఉన్న ప్రతిసారి 1-2 వికెట్లు పడగొట్టి ఇండియన్ టీంని కొంతవరకు ఆక్షన్ లో నిలబెట్టాడు. అయితే తొలి సెక్షన్ లో ఓపెనర్స్ ఇద్దరిని అవుట్ చేయగా లాస్ట్ సెక్షన్ లో అంటే థర్డ్ సెక్షన్ లో ఎర్లీగా వికెట్స్ తీశాడు. సెంచరీ హీరోస్ ఇద్దరిని అంటే ట్రావిస్ హెడ్ ని అలాగే స్టీవ్ స్మిత్ ని ఇద్దరిని అవుట్ చేయడంతో పాటు అప్పుడే క్రీజ్ లోకి వచ్చిన మిచెల్ మార్ష్ ని అవుట్ చేసి సిరీస్ లోనే సెకండ్ 5 వికెట్ హాల్ తో అదృష్ట పెర్ఫార్మెన్స్ అయితే చూపించాడు. ఓవరాల్ గా టీమిండియాకి గేమ్ చేంజర్ ఎవరైనా ఉన్నారంటే డెఫినెట్లీ జస్మిత్ బుమ్రాగానే మాట్లాడుకోవాలి. అయితే ఓవరాల్ గా డే 2 కంప్లీట్ అయ్యేసరికి 101 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 405 పరుగులు చేసి 7 వికెట్లుగా నిలిచింది. అయితే జస్మిత్ బుమ్రా సెకండ్ న్యూ బాల్ అందుకోగానే మ్యాజిక్కే చేశాడు. ట్రావిస్ హెడ్ అలాగే స్టీవ్ స్మిత్ ని ఇద్దరిని అవుట్ చేయడంతో పాటు 2024 సంవత్సరంలో టెస్టుల్లో ఎక్కువ వికెట్స్ తీసిన బౌలర్ గా జస్మిత్ బుమ్రా రికార్డు నెలకొల్పాడు. అలాగే సేనా కంట్రీస్ లో జరిగిన టెస్టుల్లో గాను అత్యధిక 5 వికెట్స్ అందుకున్న బౌలర్ గా జస్మిత్ బుమ్రా నిలిచాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలోనే ఎక్కువ 5 వికెట్స్ అందుకున్న బౌలర్ గా జస్మిత్ బుమ్రా రికార్డు క్రియేట్ చేశాడు. అలానే ఇండియా తరపున ఆసియా బయట ఎక్కువ 5 వికెట్స్ అందుకున్న బౌలర్ గా జస్మిత్ బుమ్రా నిలిచాడు. ఓవరాల్ గా టెస్ట్ ఫార్మాట్ లో ఇండియన్ సైడ్ నుండి పేస్ బౌలింగ్ లో అత్యధిక 5 వికెట్స్ అందుకున్న బౌలర్ గా సెకండ్ ప్లేస్ లో అయితే టీమిండియా నుంచి జస్మిత్ బుమ్రా నిలిచాడు. ఓవరాల్ గా ట్రావిస్ హెడ్ ని, స్టీవ్ స్మిత్ ని అలాగే మిచెల్ మార్ష్ ని థర్డ్ సెక్షన్ లో ఎర్లీగా అవుట్ చేయడంతో ఓవరాల్ గా డే 2 కంప్లీట్ అయ్యేసరికి 101 ఓవర్ల బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియా 405 పరుగులు చేసి 7 వికెట్లుగా నిలిచింది. అసలు డే 2లో ఏం జరిగిందిరా అయ్యా అంటే డే 2 స్టార్ట్ అవ్వగానే ఇండియాకి కొంతవరకు పేస్ అండ్ సీమ్ జనరేట్ అయింది. మెయిన్లీ జస్మిత్ బుమ్రా అసిస్ ఓపెనర్స్ కు చుక్కలే చూపించాడు. డే 2 ఇన్నింగ్స్ 4th ఓవర్లోనే ఉస్మాన్ ఖవాజాని బుమ్రా అవుట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లోనే మెక్స్వినీని కూడా బుమ్రా అవుట్ చేశాడు. అయితే బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్ లోనే జస్మిత్ బుమ్రా డబుల్ బ్రేక్ అయితే టీమిండియాకి ఎర్లీగా అందించాడు. ఆ తర్వాత లబుషేన్ తో కలిసి స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చాలా వరకు చేశాడు. అయితే తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఒక డీసెంట్ బాల్ తో 12 పరుగులు చేసిన లబుషేన్ ని అవుట్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 75 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా టీమిండియా ఫ్రంట్ ఫుట్ లోకి వెళ్ళింది, ఆస్ట్రేలియా బ్యాక్ ఫుట్ లో నిలిచింది. అయితే ఇక్కడ నుంచి తొలి సెక్షన్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకో 30 పరుగులు చేసి ట్రావిస్ హెడ్ అలాగే స్టీవ్ స్మిత్ ఇద్దరు నాట్అవుట్ గా ఫస్ట్ సెక్షన్ అయితే కంప్లీట్ చేశారు. ఐ థింక్ 104 పరుగులు 3 వికెట్లుగా నిలిచింది అనుకుంటా. ఇంతవరకు టీమిండియా తొలి సెక్షన్ డామినెన్స్ అయితే కనపడింది. ఇక తర్వాత ఆస్ట్రేలియా అసలైన ఆట అయితే చూపించింది. మెయిన్లీ బంతి పాత పడడంతో ట్రావిస్ హెడ్ మరోసారి టీమిండియాకి హెడేక్ గా మారిపోయాడు. నియర్లీ 80 అబోవ్ స్ట్రైక్ రేట్ తో లిటరల్లీ చిత్త కొట్టేశాడు. ఎక్సెప్ట్ జస్మిత్ బుమ్రా అందరినీ ఒక ఆట ఆడేసుకున్నాడని చెప్పుకోవాలి. దీంతో టీమిండియా షోల్డర్స్ అన్ని డౌన్ చేస్తుందనే చెప్పుకోవచ్చు. దీంతో టీమిండియన్ బౌలింగ్ యూనిట్ మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ట్రావిస్ హెడ్ మీద పెట్టడంతో స్టీవ్ స్మిత్ చాలా కంఫర్టబుల్ గా ఫ్రీగా క్రికెట్ అయితే ఆడేశాడు. అలానే అదర్ ఎండ్ లో ఉన్న ట్రావిస్ హెడ్ కవర్ డ్రైవ్స్, స్క్వేర్ కట్స్, అప్పర్ కట్స్ తో చెలరేగిపోయాడు. కేవలం 71 బంతుల్లోనే ట్రావిస్ హెడ్ 50 కంప్లీట్ చేసుకున్నాడు. అదర్ ఎండ్ లో ఉన్న స్టీవ్ స్మిత్ కూడా అదే రేంజ్ లో చితక్ కొట్టేశాడు.
దీంతో 128 బంతుల్లో 50 కంప్లీట్ చేసుకున్నాడు స్టీవ్ స్మిత్. ఓవరాల్ గా సెకండ్ సెక్షన్ మొత్తం హెడ్ మరియు స్టీవ్ స్మిత్లు ఉతికారేశారు. మెయిన్లీ రన్నింగ్, స్కోర్ రొటేషన్ అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 రన్స్ వచ్చే చాట కూడా కష్టం అనుకున్న టైంలో 3 రన్స్ దాన్ని కన్వర్ట్ చేశారు. అలాగే సింగిల్స్ రొటేషన్ అయితే వేరే లెవెల్. దీంతో స్కోర్ బోర్డ్ అయితే మరంత పరుగులు పెట్టింది. తర్వాత ట్రావిస్ హెడ్ మరంత ఉతికి ఆరేశాడు. కేవలం 110 బంతుల్లోనే సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఈ సిరీస్ లో ఇది 2వ సెంచరీగా నిలిచింది. అలానే స్టీవ్ స్మిత్ కూడా కేర్ఫుల్ గా బ్యాటింగ్ చేయడంతో సెక్షన్ 2లో ఆస్ట్రేలియా మరో వికెట్ అయితే ఇవ్వకుండా కంప్లీట్ చేసింది. ఇక థర్డ్ సెక్షన్ లో టీమిండియా కొంతవరకు ఫ్రంట్ ఫుట్ లోకి వచ్చింది. దీనికి కారణం జస్ప్రీత్ బుమ్రా అనే చెప్పుకోవచ్చు. స్టీవ్ స్మిత్ కూడా 190 బంతుల్లోనే 12 ఫోర్లతో 101 పరుగులు చేసి సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అయితే సెంచరీ కంప్లీట్ అయిన వెంటనే థర్డ్ సెక్షన్ ఇనీషియల్ గా స్టీవ్ స్మిత్ మరియు ట్రావిస్ హెడ్లు గేర్స్ మార్చి మరీ చెతక కొట్టేశారు. థర్డ్ సెక్షన్ లో కొత్త బంతి అందుకున్న జస్ప్రీత్ బుమ్రా లిటరల్లీ చుక్కలు చూపించాడు. సెంచరీ హీరోస్ ఇద్దరిని అవుట్ చేశాడు. ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ ఇద్దరు కలిసి 4th వికెట్ కి ఏకంగా 241 పరుగులతో బీభత్సమైన భాగస్వామ్యం అయితే నెలకొల్పారు. అయితే ఇక వీళ్ళని ఆపడం కష్టం అనుకున్న టైంలో కొత్త బంతితో బుమ్రా చెక్క ఇద్దరిని అవుట్ చేశాడు. టీమిండియాకి ఇంతవరకు ఊపిరి పీల్చుకుంది వీళ్ళిద్దరు అవుట్ వల్ల అని చెప్పుకోవచ్చు. ముందుగా ట్రావిస్ హెడ్ 160 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లతో 152 పరుగులు చేసి అవుట్ అయితే, తర్వాత దానికంటే ముందు స్టీవ్ స్మిత్ 190 బంతుల్లో 12 ఫోర్లతో 101 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే కొద్ది వ్యవధిలోనే అప్పుడే క్రీజులోకి వచ్చిన మిచెల్ మార్ష్ని 5 పరుగుల దగ్గరే ఎర్లీగా జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా 327 పరుగుల దగ్గర 6వ వికెట్ కోల్పోయింది. దీంతోనే జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ లోనే సెకండ్ 5 వికెట్ హాల్ అందుకున్నాడు. ఆస్ట్రేలియా కోల్పోయిన తొలి 7 వికెట్లలోనే జస్ప్రీత్ బుమ్రా ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడంటే జస్ప్రీత్ బుమ్రా డే 2ని ఎలా డామినేట్ చేశాడనేది మీరే తెలుసుకోవచ్చు. ఇంకో 15 ఓవర్ల ఆట ఉంది, వీళ్ళని ఎలాగైనా ఆల్అౌట్ చేయొచ్చు అనుకున్న టైంకి అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్ తో కలిసి ఇద్దరు కలిసి కొరకరాని కొయ్య అనే ఇన్నింగ్స్ ఆడారని చెప్పుకోవచ్చు. ఇద్దరు కలిసి ఒక సాలిడ్ బ్యాటింగ్ తో 7th వికెట్ కి 50 పరుగుల పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. 33 బంతుల్లోనే 20 పరుగులు చేసిన పాట్ కమిన్స్ ని మొహమ్మద్ సిరాజ్ అవుట్ చేయగా, అదర్ ఎండ్ లో అలెక్స్ క్యారీ 100 స్ట్రైక్ రేట్ తో ఎదురు దాడి చేస్తూ అటాకింగ్ గేమ్ అయితే ఆడాడు. అయితే అలెక్స్ క్యారీ 47 బంతుల్లోనే 5 ఫోర్లు 1 6 తో 100 స్ట్రైక్ రేట్ తో 45 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. అదర్ ఎండ్ లో మిచెల్ స్టార్క్ కూడా 7 పరుగులతో నాట్అవుట్ గా ఉంటూ డే 2ని కంప్లీట్ చేశారు. ఓవరాల్ గా డే 2 కంప్లీట్ అయ్యేసరికి ఆస్ట్రేలియా 405 పరుగులు చేసి 7 వికెట్గా నిలిచింది. ఇండియన్ బౌలర్స్ లో జస్ప్రీత్ బుమ్రా 25 ఓవర్లు బౌలింగ్ చేసి 7 మెయిడిన్స్ తో పాటు 75 పరుగులు ఇచ్చి 5 వికెట్ హాల్ అందుకున్నాడు. అలాగే మహమ్మద్ సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి తలా వికెట్ పడగొట్టారు. అయితే ఈ టెస్ట్ టీమిండియా గెలవాలంటే ఖచ్చితంగా డే 3లో మ్యాజిక్కే చేయాలి. ఎర్లీగా 10 ఓవర్లోపే మిగిలిన 3 వికెట్లు పడగొట్టి టీమిండియా మళ్ళీ రేసులోకి రావాలి. అలాగే డే 3 మొత్తం బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు టీమిండియా కంబ్యాక్ ఇవ్వాలంటే ఎలాంటి ఇన్నింగ్స్ ఆడాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.